అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్వామి వివేకానంద గారి నా ఆత్మకథ పుస్తకంలోని 3వ అధ్యాయం నా గురుదేవులు శ్రీరామకృష్ణులు గురించి చదువుకుందాం. కాలక్రమంలో ఆర్య సంతతి వారు సదాచార మార్గం నుంచి వైదొలిగారు. తమ పరిత్యాగ స్ఫూర్తిని, కుశాగ్ర బుద్ధిని కోల్పోయి వ్యాప్తిలో ఉన్న ఆచారాలనే పాటిస్తూ వచ్చారు. పురాణాలను పరస్పర విరుద్ధాలుగా భావించి వాటిని అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందారు. ప్రతి పురాణము ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ఆశయాంశాన్ని నొక్కి ఒక్కానించడము, ప్రతి పురాణంలోనూ సూక్ష్మాతి సూక్ష్మమైన వేదాంత సత్యాలను సామాన్య తెలివితేటలు గల జనులకు బోధించడం నిమిత్తం ఆలంకారిక దృష్టాంతాలు, శబ్దాడంబర భాష ఉపయోగించడమే ఇందుకు కారణం. తత్ఫలితంగా అనంతభావ సమిష్టి అయిన అఖండ సనాతన వైదిక ధర్మాన్ని అనేక సంప్రదాయాలుగా విభజించారు. వారు మత ఈర్ష్యలను, వైషమ్యాలను రగిలించి ఒకరిని ఒకరు ఆ దావానలంలో పడత్రోయడానికి ప్రయత్నించారు. ధర్మానికి ఆలవాలమైన భారతావనిని ఆ తీరులో ఆర్యులు దాదాపు నరకతుల్యంగా మార్చివేశారు. అటువంటి స్థితిలో భగవాన్ శ్రీరామకృష్ణులు ఆర్యుల నిజమైన మతాన్ని ప్రదర్శించి చూపడానికి అవతరించారు. ఒక సుదీర్ఘ కాలగతిలో అసంఖ్యాక శాఖోపశాఖలుగా యావత్ దేశంలో ఉత్పన్నమైన సంప్రదాయాలలో ఐక్యత ఎక్కడ ఎలా ఉన్నదో ఆయన చూపించారు. ఆ సమయంలో హిందూ మతం శాఖాభిమాన కలహాలతో విధ్వంసం చెందుతూ అనేక శాఖలుగా చీలిపోతున్నట్లు కానరాసాగింది. హిందూ మతంలోని వివిధ శాఖలు ఏవగింపు కలిగించే ఆచారాలతో వెల్లువెత్తి భారతీయులకు గందరగోళంగాను, విదేశీయులకు తిరస్కార విషయంగాను పరిణమించాయి. అతిరిక్త సమయంలో ఈ సనాతన మతధర్మం విలువలు అడుగంటాయి. కానీ శ్రీరామకృష్ణులు స్వీయ జీవితంలో హైందవ మత విశ్వజనీన సనాతన అంశాలను ప్రత్యక్షంగా అభివ్యక్తం చేసి మానవాళి శ్రేయస్సుకై జీవించి ఆ సనాతన మతానికి సజీవ ఉదాహరణగా విరాజిల్లారు. ప్రస్తుత నూతన జాగృత దేదీప్య ప్రకాశంతో పోలిస్తే ఆర్య సమాజపు గత పునరుద్ధరణల ప్రకాశాలన్నీ సూర్యుని ఎదుట మినుకుమనే నక్షత్రాల్లా కాంతి విహీనాలనే చెప్పాలి. కనుక మతాల సామరస్య సందేశం ఈ మహాయుగ అరుణోదయ కాలంలో చాటబడుతున్నది. వేదాలలో సనాతన ధర్మంలో తాపడం వేయబడి మరుగున ఉన్న ఈ అనంత శాశ్వత మహదాశయం మానవాళికి ఉచ్ఛ్వసనంలో ప్రకటితమైంది. ఈ నవీన యుగధర్మం యావత్ ప్రపంచానికి, ప్రత్యేకించి భారతదేశానికి ఫలవంతమైన ఆధారం అవుతుంది. ఈ నవీన యుగధర్మ సంస్థాపకులైన భగవాన్ శ్రీరామకృష్ణులు గత యుగాల ధర్మ సంస్థాపకుల రూపుదిద్దుకున్న అభివ్యక్తీకరణే. ఓ మానవులారా, ఈ సత్యాన్ని విశ్వసించి గ్రహించండి. ప్రతి నూతన ఆధ్యాత్మిక తరంగానికి ఒక నూతన కేంద్రం అవసరం. పాత మతానికి నూతన కేంద్రం వల్ల ఉత్తేజం కలుగుతుంది. మీ రాద్ధాంతాలను, సిద్ధాంతాలను వేలాడదీయండి. వాటి వల్ల ప్రయోజనం శూన్యం. మార్గం చూపడానికి ఒక శీల సంపన్నుడు, ఒక ఆదర్శమూర్తి కావాలి. ఒక దివ్య పురుషుడు కావాలి. అదే కేంద్రస్థానం. తక్కినవన్నీ దాని చుట్టూ చేరి ఒక ఉప్పెనలా సమాజం మీద విరుచుకుపడి దానికి అడ్డమైన వాటినన్నింటినీ త్రోసుకొని పోయి మాలిన్యాలన్నింటినీ క్షాళనం చేయాలి. ఒక కొయ్యను సులభంగా కోయాలంటే పీచులేని వైపు నుంచే కోయాలి. కనుక ప్రాచీన హిందూ మతం ద్వారానే సంస్కరింపబడాలి, కానీ కొత్తగా తలెత్తిన సంస్కరణోద్యమాల ద్వారా మాత్రం కాదు. అదే సమయంలో ఈ సంస్కర్తలందరూ ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతులను రెంటిని తమలో మేళవించుకోవాలి. అట్టి మహోద్యమానికి శ్రీకారం చుట్టబడిందని, రానున్న ఉప్పెన సవ్వడి వినబడుతున్నదని మీరు భావించడం లేదా? నడిపించనున్న ఆ కేంద్రం, ఆ దివ్య పురుషుడు భారతదేశంలో అవతరించాడు. ఆ మహాపురుషుడే శ్రీరామకృష్ణ పరమహంస. శంకరులకు అత్యంత బుద్ధిబలం, రామానుజులకు అద్భుత హృదయ వైశాల్యం ఉన్నాయి. అటువంటి బుద్ధిని, అలాంటి హృదయాన్ని రెంటినీ సంతరించుకున్న ఒక మహాత్ముడు జన్మించవలసిన కాలం ఆసన్నమైంది. అసమాన శంకరుల బుద్ధి విశేషాన్ని, అద్భుత చైతన్యుల అఖండ విశాల హృదయాన్ని
ఒకే శరీరంలో కూర్చుకొని ఒకరు అవతరించడానికి కాలం పరిపక్వమైంది. ప్రతి సంప్రదాయంలో ఒకే భగవంతుడు, ఒకే స్ఫూర్తి పనిచేయడాన్ని కనుగొనగలిగిన వ్యక్తి, ప్రతి జీవిలో భగవంతుని చూడగల వ్యక్తి, పేదల కోసం, దుర్బలుల కోసం, పీడితుల కోసం, సంఘ భ్రష్టుల కోసం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా నిరంతరం పరస్పరం కలహించుకుంటున్న అన్ని మత సంప్రదాయాల్ని అద్భుత సామరస్యం కలిగించే మహోత్కృష్ట భావాలను సంకల్పించగల మహోజ్వల బుద్ధి వైభవం సంతరించుకున్న వ్యక్తి, బుద్ధి హృదయ సమ్మేళనం గల విశ్వజనీన మతాన్ని కల్పించే శక్తి గల వ్యక్తి అవతరించే సమయం ఆసన్నమైంది. అటువంటి పురుషోత్తముడు ఒకరు ఈ లోకంలో ఉద్భవించాడు. ఆ వ్యక్తి పాదార విందాల మ్రోల సంవత్సరాల తరబడి కూర్చునే మహాభాగ్యం నాకు లభించింది. భారతదేశంలో వివిధ రకాల సంస్కరణలు ఆవిష్కృతమవుతున్న సమయంలో వంగదేశంలో ఒకానొక కుగ్రామంలో ఒక పేద బ్రాహ్మణ దంపతులకు 1836వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు తల్లిదండ్రులు పూర్వాచార పరాయణులు. వారు నిరుపేదలైనప్పటికీ అనేక పర్యాయాలు ఆ తల్లి ఒక పేదవాడికి సహాయం చేసి తాను రోజంతా పస్తుండేది. అటువంటి దంపతులకు ఈ శిశువు జన్మించాడు. బాల్యం నుంచి ఆ శిశువు ప్రవర్తన విచిత్రంగానే ఉండేది. జన్మతః ఆ శిశువుకు తన గతం జ్ఞాపకం. ఈ లోకంలోకి ఏ లక్ష్యం కోసం వచ్చింది అతడికి సదా తెలుసు. ఆ లక్ష్య సాధనకై ఆయన శక్తినంతా ధారపోశారు. అతడి చిన్నతనంలోనే తండ్రి గతించాడు. బాలుణ్ణి బడికి పంపించారు. పండితులు ఒక సభలో వాదించుకోవడం చూసి దాని నుంచి ఈ నీతి గ్రహించారు. వారి విద్యాపరిణితికి ఇది పరిణామం. ఎందుకింత కష్టపడి వాదించుకుంటున్నారు? కేవలం ధనం కోసమే. ఈ సభలో విశేష పాండిత్యాన్ని ప్రదర్శించే వ్యక్తికి విలువైన వస్త్రం లభిస్తుంది. వీరింతగా వాగ్వాదం చేసుకోవడం అందుకోసమే. ఇక నేను బడికి వెళ్ళను. ఆపై అతడు బడికి వెళ్ళలేదు. అతడి విద్యాభ్యాసం ఈ తీరులో ముగిసింది. కానీ పండితుడైన పెద్దన్న విద్య నేర్పడానికి అతన్ని కలకత్తాకు తీసుకువెళ్ళాడు. త్వరలోనే ఈ బాలుడు లౌకిక విద్య ఉద్దేశం కేవలం భౌతిక పురోగతి సాధించడమేనని గ్రహించాడు. కనుక ఆ విద్యకు స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు తనను అంకితం చేసుకున్నాడు. తండ్రి గతించడం, కుటుంబం పేదరికం కారణంగా ఈ బాలుడి జీవనోపాధి తానే చూసుకోవలసి వచ్చింది. కలకత్తా సమీపంలో వెలసి ఉన్న ఒక దేవాలయంలో పూజారిగా నియుక్తుడయ్యాడు. ఆ దేవాలయంలో ఆనందమయి అయిన జగజ్జనని ప్రతిమ ప్రతిష్ఠితమై ఉంది. ఆ ప్రతిమకు ప్రాతఃసంధ్యల్లో అతడు పూజ నిర్వర్తించాడు. మెల్లమెల్లగా అతడి మనస్సును ఈ భావన నింపివేసింది. ఈ ప్రతిమలో మరేదైనా ఉన్నదా? ప్రపంచంలో ఆనందమయమైన జగజ్జనని వాస్తవంగా విలసిల్లుతోందా? ఆమె సజీవంగా ఉంటూ ఈ జగత్తుకు మార్గనిర్దేశం చేస్తుండడం నిజమేనా? లేక ఇదంతా ఒక కళ? మత విషయాలలో ఏదైనా సత్యం ఉందా? ఈ భావన అతన్ని పూర్తిగా ఆవహించేసింది. దాని మీదనే తన ధ్యాసను పూర్తిగా కేంద్రీకరించాడు. రోజుల పర్యంతం అతడు ఇలా విలపించసాగాడు. తల్లి, నీ ఉనికి వాస్తవమా లేక కల్పన? ఆనందమయి అయిన జగజ్జనని కవుల పదభ్రష్ట జనుల ఊహ లేక అటువంటి వాస్తవం ఉందా? గ్రంథ పఠనమే విద్యా సంగ్రహణం అనే అభిప్రాయం ఉన్న మనం గ్రంథాలను చదివి చూసాం. అతడికి ఇటువంటి విద్యాలేశం కూడా లేదు. కనుక అతడి మనస్సు నైసర్గిక స్థితిని కోల్పోక పరిశుద్ధమై పవిత్ర భావ సందీప్తమై ఒప్పసాగింది. ఆ మనస్సు ఇతరుల భావనలను ఆశ్రయించక పలుచబడలేదు. ఏది ఏమైనా భగవంతుణ్ణి దర్శించగలమా అన్న ఆలోచనే అతడి మనస్సులో రోజురోజుకు బలపడింది. చివరకు మరి దేన్ని గూర్చి ఆలోచించలేని స్థితికి వచ్చాడు. ఇక అతడు పూజను యథావిధిగా పాటించలేకపోయాడు. తరచూ నైవేద్యాన్ని అర్పించడం మరచిపోసాగాడు. కొన్ని సమయాలలో దీపారాధన ఇవ్వడం మరిచేవాడు. కొన్ని సమయాల్లో అన్నీ మరిచిపోయి గంటల పర్యంతం దీపారాధన ఇవ్వడంలో లయించిపోయేవాడు. తల్లి, నీ ఉనికి వాస్తవమా? నువ్వెందుకు మాట్లాడవు? నువ్వు మరణించావా? ఈ ఏకైక భావనతోనే ప్రతిరోజు అతడు తీవ్రమైన వ్యాకులత చెందేవాడు. చివరికి ఆలయంలో పూజాకృత్యాలు నిర్వహించలేని స్థితికి అతడు వచ్చాడు.
ఆ కార్యాన్ని విడిచిపెట్టి సమీపంలోని ఒక వనంలో నివసించసాగాడు. ఈ సమయంలో ఎప్పుడు పొద్దు పొడిచింది, ఎలా జీవించింది తనకు తెలియరాలేదని స్వయంగా ఆయనే నాతో చాలాసార్లు చెప్పారు. దేహస్మృతి పూర్తిగా కోల్పోయి ఆహారం తీసుకోవడం కూడా మరచిపోయేవారు. ఈ పరిస్థితుల్లో ఆత్మీయ బంధువు ఒకరు ఎంతో ప్రేమతో అతన్ని కనిపెట్టుకొని ఆహారం నోట్లో పెట్టగా యాంత్రికంగా దానిని మింగేవాడు. ఈ విధంగా రేయింబవళ్ళు గడిచిపోసాగాయి. పగలు గడిచి సాయం సంధ్యా సమయంలో దేవాలయాలలోని ఘంటారావాలు, ప్రార్థనా స్వరాలు చెవుల్లో పడగానే అతడి దుఃఖం పొంగి పొరలగా ఇలా రోదించేవాడు. తల్లి, మళ్ళీ ఇంకో రోజు వ్యర్థంగా గడిచిపోయింది. నీ దర్శనం కలుగలేదు. అనిత్య జీవితంలోని రోజుకొకటి గడిచిపోయింది. సత్యాన్ని తెలుసుకోకున్నాను. ప్రాణాలు ఉసూరుమనగా ఒక్కొక్కప్పుడు అతడు ముఖాన్ని నేలకు రుద్దుతూ విలపించేవాడు. హే జగజ్జనని, నా హృదయంలో అభివ్యక్తీకరించు. నేను నిన్ను కాక మరిదేన్ని కోరుకుండేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించేవాడు. అతడు తన ఆదర్శాన్ని త్రికరణ శుద్ధిగా పాటించగోరాడు. సమస్తం పరిత్యాగం చెయ్యని పక్షంలో జగజ్జనని దర్శనం లభించదని అతడు విని ఉన్నాడు. జగజ్జనని అందరికీ దర్శనం ఇవ్వడానికి సిద్ధంగానే ఉందని, కానీ ఆమెను కోరుకునేవారే ఎవరూ లేరని, జనులు తుచ్చే విషయాలనే కాంక్షిస్తారని, విషయతుల్యమే గాని మాతృచరణాసక్తి వారికి లేదని, సర్వాత్మన అన్యాన్ని ఆపేక్షించక ఆమె దర్శనాన్ని కోరుకునే పక్షంలో మరుక్షణంలోనే ప్రాప్తిస్తుందని అతడు విని ఉన్నాడు. అతడు ఈ భావైక్యాన్ని పొందాలని కృతనిశ్చయుడయ్యాడు. ఐహిక విషయాలను కూడా త్యజించసాగాడు. తనకున్న కొద్దిపాటి ఆస్తిని కూడా త్యజించి ధనాన్ని తాకనని ప్రతినబూనాడు. ఈ ప్రతిన అతడితో తాదాత్మ్యం పొందింది. ఇదొక గొప్ప మహిమగా తోపట్టవచ్చును గాని కాలాంతరంలో కూడా నేను నాణాన్ని తగిలిస్తే సుషుప్తిలోని అతడి చెయ్యి కొంకర్లు తిరిగి శరీరానికి పక్షపాతం సోకినట్లు అయింది. కామం మరొక శత్రువని అతడు గ్రహించాడు. మానవుడంటే ఆత్మ. ఆత్మ లింగరహితం. పురుషుడు కాడు, స్త్రీ కూడా కాదు. ఈ కామవాంఛనాలే జగజ్జనని దర్శనానికి ప్రతిబంధకాలుగా ఉన్నాయని అతడు తలచాడు. ఈ జగత్తు యావత్తు జగజ్జనని అభివ్యక్తీకరణే. ఆమె ప్రతి స్త్రీ దేహంలోనూ కొలువుదీరి ఉంది. ప్రతి స్త్రీ జగజ్జనని ప్రతిరూపం. అటువంటప్పుడు స్త్రీని కామభావంతో ఎలా చూడగలను? ఇది అతడి భావన. ప్రతి స్త్రీని తల్లిగా భావించి వారందరిలోనూ జగజ్జనని తప్ప మరెవరినీ చూడరాదనే స్థితిని సంతరించుకోగోరాడు. దీనికి అతడి జీవితం అద్దం పట్టింది. ప్రతి స్త్రీ పట్ల ఆమె ఏ కులానికి చెందినదైనా లేక ఎటువంటిదైనా దివ్య మాతృత్వ భావన కలిగి ఉండడం శ్రీరామకృష్ణుల్లో మేము ప్రత్యక్షంగా చూశాం. త్యాగధనుడైన ఈ నిరక్షరాస్యుడైన బాలుడు మహాపండితుల తలలు వంచుకునేటట్లు చేశాడు. ఒకసారి దక్షిణేశ్వర విష్ణవాలయ విగ్రహం అర్చకుడి చేజారి దాని కాలు విరిగింది. ఈ విషయం మీద అభిప్రాయ సేకరణకు పండిత సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాచీన గ్రంథాలు, తాళపత్రాలు అన్నీ తిరగవేసి శాస్త్రానుసారం విరిగిపోయిన విగ్రహం అర్చనకు యోగ్యం కాదని నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించే తీరాలని నిర్ధారణ చేశారు. దీని పర్యవసానంగా కలకలం తలెత్తింది. చివరికి శ్రీరామకృష్ణులను సంప్రదించారు. విషయమంతా విని ఆయన ఇలా ప్రశ్నించారు. భర్త కుంటివాడైతే భార్య అతన్ని వదిలిపెట్టిపోతుందా? అంతే. పండితులు తెల్లముఖం వేశారు. వారి శాస్త్రపరమైన వ్యాఖ్యానాలు, పాండిత్యము ఈ సరళ వివరణ శక్తి ముందు మూగపోయాయి. ఎందుకు శ్రీరామకృష్ణులు ఇలలో అవతరించవలసి వచ్చింది? గ్రంథ పాండిత్యాన్ని ఆయన ఎందుకు అంతగా నిరుత్సాహపరచవలసి వచ్చింది? ఆయన తనతో తీసుకువచ్చిన నూతన జీవశక్తిని మన విద్యలోనూ బోధనలోనూ చొప్పించాలి. కాలాంతరంలో ఆయనే నాతో ఇలా చెప్పారు. నాయనా, ఒక గదిలో బంగారు కాసుల సంచి ఉందనుకో. పక్క గదిలో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ నిద్రపోగలడని నువ్వు భావిస్తావా? నిద్రపోడు. ఆ గదిలోకి ఎలా ప్రవేశించి ఆ బంగారాన్ని అపహరించగలనా అని అతడి మనస్సు పరిపరి విధాలా పోతుంది. అలాగే ఈ నామరూపాత్మకమైన లోకానికి ఆవల పరతత్వం ఒకటి ఉందని, భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడని, అతడు అమృత స్వరూపుడని, ఆనంద స్వరూపుడని, ఇంద్రియ భోగాలన్నీ ఆ ఆనందంతో పోలిస్తే అత్యల్పమని దృఢ విశ్వాసం ఉన్న వ్యక్తి దానిని పొందే ప్రయత్నం చేయక ఊరకే ఉండగలడా?
ఒక్క నిమిషమైనా అతడు ప్రయత్నం మాని ఉండగలడా? ఉండలేడు. ఆ వ్యాకులతతో అతడు పిచ్చివాడవుతాడు. ఈ దివ్యోన్మాదం ఆ బాలుణ్ణి ఆవహించింది. ఆ సమయంలో అతడికి గురువు ఎవరూ లేరు. ఏ విషయం తెలియజేసేవారు లేరు. అందరూ అతడికి చిత్తచాంచల్యం కలిగిందని భావించారు. సత్యశోధనలో నిరంతరం సాధనలతో రోజులు, వారాలు, నెలలు గడిచిపోసాగాయి. అప్పుడు ఆ బాలుడికి దివ్య దర్శనాలు, అద్భుత రూపాల దర్శనం కలుగసాగాయి. స్వస్వరూప రహస్యం విడివడసాగింది. క్రమంగా తెరలన్నీ తొలగిపోవనారంభించాయి. స్వయంగా జగజ్జననియే గురువై కోరిన సత్యాలను తెలుపసాగింది. ఆ సమయంలో అక్కడకు విద్యారూప సంపన్న అయిన ఒక స్త్రీ వచ్చింది. కాలాంతరంలో ఆయన ఆమెను గురించి ప్రస్తావిస్తూ విద్యాధికురాలంటే చాలదని, సాక్షాత్తు చదువుల సరస్వతి అని, చదువుల అవతారమని, మూర్తిభవించిన వైదుష్యమని అంటుండేవారు. ఆమె సన్యాసిని. స్త్రీలు కూడా సంసార త్యాగం చేస్తారు. ఆస్తిపాస్తుల్ని త్యజిస్తారు. వివాహం చేసుకోక జీవితాన్ని భగవదారాధనలోనే గడుపుతారు. ఆమె దక్షిణేశ్వర ఉద్యానవనంలో ఉంటున్న ఈ బాలుడి విషయం విని అతన్ని చూడటానికి వెళ్ళింది. అతడు పొందిన మొదటి సహాయం ఆమె నుంచే. చూడగానే ఆమె ఇతడి సంకటం ఏమిటో గుర్తించింది. అతడితో ఇలా చెప్పింది: నాయనా, ఇటువంటి ఉన్మోదానికి లోనైన వారు ధన్యులు. జనులు నిన్ను పిచ్చివాడనవచ్చు, కానీ నీ పిచ్చే సిసలైన పిచ్చి. భగవంతుని నిమిత్తం ఉన్మత్తులైన వారు ధన్యులు. ఇటువంటి వారు బహు అరుదు. ఆమె అతడి వద్ద కొన్ని సంవత్సరాలు ఉండిపోయింది. భారతదేశ వివిధ మత సంప్రదాయాల తత్వాలను అతడికి బోధించింది. వివిధ యోగ సాధనలను అనుష్ఠింపజేసింది. వేగంగా పరుగులెత్తే ఈ ఆధ్యాత్మిక వాహినికి మార్గదర్శి అయి ఒక సామరస్యం కల్పించింది. తదనంతరం అదే చోటికి భిక్షుకుడైన ఒక సన్యాసి ఏతెంచాడు. అతడు పండితుడు, వేదాంతి. అతడు విచిత్ర వ్యక్తి, అద్వైతవాది. జగన్మిథ్యాత్వం అతడి సిద్ధాంతం కావడంతో తను నమ్మిన దాన్ని ప్రతిపాదించడానికో అన్నట్లు ఎండనక వానలనక ఆరుబయటే నివసించేవాడు. తలదాచుకోవడానికి గృహాశయం అతడికి అక్కర్లేకున్నది. ఈ సన్యాసి ఆ బాలుడికి వేదాంత తత్వాలను బోధించసాగాడు. త్వరలో గురువు కన్నా శిష్యుడే కొన్ని విషయాల్లో అధిక శక్తి కలిగి ఉన్నాడని గ్రహించి ఆ సన్యాసి ఆశ్చర్యపోయాడు. కొన్ని నెలలు ఆ బాలుడితో గడిపి అతడికి సన్యాస దీక్ష ఇచ్చి ఆ సన్యాసి అక్కడి నుంచి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆలయంలో అర్చకుడిగా ఉన్నప్పుడు ఆయన నిర్వర్తించే అసాధారణ పూజా విధానాన్ని చూసిన జనులు ఆయనకు మతి చెడిందనే భావించారు. ఆయనను బంధువులు స్వగ్రామానికి తీసుకుపోయి ఒక చిన్న బాలికతో వివాహం చేశారు. వివాహానంతరం మనసు కుదుట పడుతుందని వారు ఆశించారు. కానీ ఆయన తిరిగి వచ్చారు. తన దివ్యోన్మాదంలో మరింతగా లయించిపోయారు. తనకొక భార్య ఉందనే విషయం ఆ భర్త పూర్తిగా మరచిపోయాడు. సుదూర కుగ్రామంలో ఉన్న ఆ వధువు తన భర్త ఆధ్యాత్మికోత్సాహి అయ్యాడని, కొందరు ఆయనను ఉన్మాది అని అంటున్నారని విన్నది. ఆమె యథార్థాన్ని తెలుసుకోవాలని సంకల్పించి భర్త ఉంటున్న చోటుకు కాలినడకన బయలుదేరింది. చివరికి ఆమె భర్త సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఆమెను భార్యగానే ఆయన స్వీకరించాడు. భారతదేశంలో సన్యాసం పుచ్చుకున్న వారికి ఎటువంటి రుణానుబంధం ఉండదు. ఈ యువకుడు తన భార్య పాదాల చెంత మోకరిల్లి ప్రతి స్త్రీలోనూ తాను కొలువుదీరి ఉన్నట్లు జగజ్జనని నాకు దర్శింపజేసింది. కనుక స్త్రీలందరినీ జగజ్జనని స్వరూపిణులుగా చూడటానికి అలవడ్డాను. నిన్ను కూడా అదే భావంతో చూస్తాను. కానీ నువ్వు నన్ను సంసారంలోకి ఈడ్వాలనుకుంటే నిన్ను వివాహమాడాను కనుక నీ సేవలో ఉంటాను అని చెప్పాడు. ఈ కన్యారత్నం పరమ పావనురాలు, ఉదాత్తశీలి. భర్త ఆశయాలను అవగతం చేసుకొని ఆయన పట్ల సానుభూతి వహించింది. వెంటనే ఆయన్ను సంసారబద్ధుణ్ణి చేయాలనే కోరిక తనకు లేదని, తోడు నీడగా ఉంటూ సేవలందిస్తూ తత్వ విషయాలను నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉందని ఆయనతో చెప్పింది. ఆమె ఆయనకు అత్యంత భక్తి విశ్వాసాలున్న శిష్యురాలుగా రూపొందింది. ఆయనను సదా దైవంగానే భావించి సేవలందించింది. ఈ రీతిలో భార్య అనుమతితోనే చివరి ప్రతిబంధకం తొలగిపోగా తాను కోరి ఎంపిక చేసుకున్న జీవితాన్ని ఆయన యథేచ్ఛగా గడపసాగారు. అటువంటి ఉదాత్తమూర్తి ఆమె. భర్త తన త్రోవను అనుసరించి సన్యాసి అయ్యాడు.
దూరం నుంచి భార్య తనకు వీలైనంత వరకు ఆయనకు తోడ్పాటును అందించింది. అనంతర కాలంలో ఆయన మహోన్నత పారమార్థిక పురుషుడుగా రూపుదిద్దుకున్నప్పుడు ఆమె ఆయన వద్దకు వచ్చి, నిజానికి ఆమె ఆయన ప్రథమ శిష్యురాలు. ఆయన శారీరక సంరక్షణ చేస్తూ శేష జీవితాన్ని గడిపింది. తాను జీవించి ఉన్నాడో, మరణిస్తున్నాడో, లేక ఏ అవస్థలో ఉన్నాడో ఆయనకు ఎన్నడూ తెలిసేది కాదు. ఒక్కోసారి మాటల సందర్భంలో ఆయన పారవస్యులవుతారు. అప్పుడు కనకనలాడే నిప్పు కణికల మీద కూర్చున్నప్పటికీ ఆయనకు ఆ ఎరుకే ఉండేది కాదు. అప్పుడు ఆయనకు దేహస్మృతి బొత్తిగా ఉండేది కాదు. తరువాత వివిధ మతాలలోని సత్యాన్ని తెలుసుకోగోరే అభిలాష ఆయన హృదయాన్ని నింపివేసింది. అప్పటిదాకా తన మతం తప్ప మరే మతం గురించి ఆయనకు తెలియదు. ఇతర మతాల తీరుతెన్నులను అవగతం చేసుకోవాలని ఆశించారు. కనుక ఆయన ఇతర మత గురువులను ఆశ్రయించారు. గురువు అంటే మా అభిప్రాయంలో పుస్తకాల పురుగు కాదు, అపరోక్షానుభూతిని పొందిన వ్యక్తి. తనంతట తానే సత్యాన్ని గ్రహించిన వాడే గురువు కానీ ఇతరుల నుంచి విన్నవాడు కాదు. ఒక మహమ్మదీయ యోగి పుంగవుణ్ణి ఆయన ఆశ్రయించారు. ఆ గురువు ఉపదేశించిన సాధనలు అనుష్ఠించి చిత్తశుద్ధితో వాటిని పాటించినప్పుడు ఈ భక్తి విధానాలు తాను ఇంతకు పూర్వం నేర్చుకున్న గమ్యాన్నే తిరిగి చేరడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. క్రీస్తు బోధించిన సత్యమత సాధనలు అనుష్ఠించి అటువంటివే అయిన అనుభూతులు ఆయన పొందారు. తన ఎరుకలోని మతాలన్నింటినీ ఆచరించి చూశారు. ఆయన దేనిని గ్రహించినా హృదయపూర్వకంగా స్వీకరించారు. తూచా తప్పకుండా పాటించారు. ప్రతి సందర్భంలోనూ ఆయన ఒకే ఫలితాన్ని ప్రాప్తించుకున్నారు. ఈ విధంగా స్వీయానుభవాలతో ప్రతి మతము ఒకే లక్ష్యాన్ని ఉపదేశిస్తోందని, ప్రతి మతము ఒకే విషయాన్ని బోధించడానికి ప్రయత్నిస్తోందని, కేవలం సాధనా విధానంలో కించిత్తు అధికంగా భాషా విషయంలోనూ అవి విభేదిస్తున్నాయని ఆయన ఆకలింపు చేసుకున్నారు. పరిస్థితులు ఇలా ఉండడం కనుగొన్న తర్వాత నా గురుదేవులు వినయ సంపన్నత పొందగోరారు. ఎందుకంటే సకల మతాల్లోనూ ఇది సామాన్యమైన బోధగా ఉండడమే. మతాలన్నీ అణకువను, నిగర్వాన్ని ఉపదేశిస్తున్నాయి. నాహం, నేను కాదు, తూహి, నువ్వు, నిరహంకారిలోనే భగవంతుడు కొలువై ఉంటాడు. ఆయన దీనిని సాధింప సంకల్పించారు. ఆయన దేనినైనా సాధించాలని పూనుకుంటే కేవలం చెవుల్లో పడే సిద్ధాంతాలతో ఆగిపోక వెంటనే వాటిని ఆచరణలో పెట్టేవారని మీకు తెలిపే ఉన్నాను. పరోపకారం, సమత, జనుల హక్కులు మొదలైన గొప్ప విషయాలను గురించి అద్భుతంగా ప్రసంగించేవారు అనేకులు కనిపిస్తారు. కాబట్టి ఇదంతా ఒట్టి మాటల్లోనే. భాగ్యవశాత్తు మాటలను చేతల్లో చూపించిన వ్యక్తిని నేను చూడగలిగాను. తాను ధర్మమని విశ్వసించిన ప్రతి విషయాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే అద్భుత శక్తి ఆయనలో ఉంది. ఇంతటితో మొదటి భాగం పూర్తి. నమస్తే.